హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ ఆలూ సమోసా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 2 పెద్ద గిన్నెతో 1 కప్పు వరకు మైదాని తీసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా షుగర్ వేసేసి అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసి అంతా ఒకసారి ఇలా కలిపేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసి 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఉర్లగడ్డని ఇలా స్మాష్ చేసేసి అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి కలిపేసుకోవాలి. స్టఫింగ్ కోసం అండి, ఇది సమోసా స్టఫింగ్ కోసం. చూడండి, ఇలా అంతా ఒకసారి ఇలా కలిపేసి వీటిని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా కలిపేసుకున్న పిండిని తీసుకొని రోటీకి అయితే ఏ సైజులో అయితే తీసుకుంటామో ఇంకా కొద్దిగా చిన్నగానే తీసుకోండి. రోటీకి కొంచెం లావుగానే తీసుకుంటామండి. పూరి కన్నా కొంచెం ఎక్కువ అలా తీసేసి ఇలా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా తిక్కేసుకొని చపాతీలాగా తిక్కేసుకొని మిడిల్లోకి చాకుతో ఇలా కట్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీనండి. ఇలా చేతి మీద వేసేసుకొని కార్నర్స్ని మధ్యలోకి ట్రయాంగిల్ షేప్లోకి ఇలా చేసేసుకోవాలి. కొంచెం కోటింగ్ చేసుకోవాలండి. ఇలా మైదాతో వాటర్ వేసుకొని కార్నర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి సమోసా చుట్టేయడం. ఫస్ట్లోనే కొంచెం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఒక 2-3 చుట్టేస్తే అలవాటు అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ సమోసా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయో. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.